హాయ్ హలో నమస్తే. ఈరోజైతే మీ అందరి కోసం రాయలసీమ స్టైల్ చుక్కకూర చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే పొయ్యి మీద పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి 2-3 ఎండుమిర్చి, కొంచెం మెంతులు, కొంచెమే వేయండి మెంతులు, మరీ ఎక్కువ వేస్తే చేదొస్తుంది. అవి కొంచెం ఆయిల్లో బాగా వేగనించండి. చుక్కకూర అయితే 4-5 కట్టలు తీసుకోండి, అప్పుడే సరిపోతుంది. ఎందుకంటే అది మెత్తబడేసరికి ఆయిల్లో ఫ్రై అయ్యి కొద్దిగానే అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ చుక్కకూర తీసుకోండి. టమాటో అయితే ఒక్కటే తీసుకోండి చాలు. ఇప్పుడు ఎండుమిర్చి వేగినాయి. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేద్దాం కొన్ని. మీరు కొంచెం కారం ఎక్కువ తింటే కొంచెం ఒక 6-7 మిర్చి వేసుకోండి. తక్కువ తినేలో అయితే ఒక 4-3 వేసుకొని సరిపోతుంది. అంటే మేము కొంచెం స్పైసీగా తింటామన్నమాట, అందుకని ఎక్కువ వేసిన. అప్పుడే బాగుంటుంది కూడా చుక్కకూర. పచ్చిమిర్చి అయితే వేగినాయండి బాగా. ఇప్పుడు తీసేద్దాం. ఇప్పుడైతే ఒక కప్పు టమోటా అయితే వేద్దామండి. ఒక టమోటా అనుకోండి, మాగిన టమోటా. పచ్చివి కూడా వేయచ్చు. పచ్చివి అయితే ఒక 2-3 వేసినా కూడా బాగుంటుంది, సరిపోతుంది. మాగిన టమోటా కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది, ఎట్లానే ఒకటే వేసినాను. ఇది కూడా మంచిగా వేగాలండి. ఇక్కడ మాకు హైదరాబాద్లో పచ్చి టమాటాలు దొరకవు కాబట్టి నేను మాగిన టమాటానే వేసాను. మీరు కూడా ఇదే వేయండి. ఒకవేళ దొరికితే పచ్చి వేయండి, ఇంకా బాగుంటుంది. ఇవి కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట, మెత్తగా అవ్వాలి బాగా, అప్పుడే బాగుంటుంది. ఇంకా వెల్లిపాయలు కూడా ఒక 4-5 వేసుకోండి. ఆయిల్లోనే వేగితే ఇంకా టేస్ట్ ఉంటుంది బాగా. కొంతమంది అట్లే పొట్టు తీసి వేసేస్తుంటారు మిక్సీలోకి. ఇలా కాకుండా ఆయిల్లో టమోటాలతో పాటు వేగితే కొంచెం బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట, ఆయిల్ పడితే దానికి కూడా. ఇప్పుడేమో మనము చుక్కకూర వేసుకుందాం. చుక్కకూర మీరు ఆకులు మాత్రమే వేయకండి. ఆకులు మాత్రమే వేసారనుకో అంత టేస్ట్ రాదు. కొంచెం కాడలతో సహా వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? ఇలాగే చేయండి, బాగుంటుంది. ఇప్పుడు టమోటా, వెల్లుల్లి, ఈ ఆకు చుక్కకూర బాగా ఆయిల్లో చాలాసేపు వేగాలి, బాగా మెత్తబడాలన్నమాట. వేగనిద్దాం కొద్దిసేపు దాన్ని. ఒక 5 మినిట్స్ అయితే వేగిపోతుంది బాగా. పెళ్ళికి ఆకముందు మా అమ్మ వంటలు నేర్చుకోమంటే అసలు ఎప్పుడో జరిగే పెళ్ళి కోసం ఇప్పటి నుంచే నేను వంటలు నేర్చుకోవాలని చెప్పేసి నేను అసలు వంటలు చేసేదాన్ని కాదు. నాకు రావు ఏవి కూడా. కాకపోతే పెళ్ళైనప్పటి నుంచి నేను నేర్చుకున్నా ఇవన్నీ బాగా. సో మా ఆయన కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు వంటల్లో. ఆయన వల్లనే నేను నేర్చుకున్నాను నిజంగా చెప్పాలంటే. ఆయన చాలా వరకు నాకు నేర్పించాడు. సో ఇప్పుడు దాంతో చుక్కకూరతో పాటు కొంచెం జీలకర్ర కూడా వేద్దాము. ఆయిల్లోకే ఫ్రై అవ్వాలి అది కూడా. సో మీకు ఎంతమందికి వంటలు బాగా వచ్చి చేయడం? నాలాగా పెళ్ళికి ముందు నేర్చుకున్నారా, పెళ్ళి అయినాక నేర్చుకున్నారా? ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఇదంతా ఫ్రై అవ్వాలి బాగా, ఒక 10 మినిట్స్ పడుతుంది. బాగా మెత్తగా అవ్వాలండి, ముద్ద ముద్ద. మనం మిక్సీలోకి వేయగానే ఒకసారి తిప్పగానే అది ఇంకా సరిపోతుంది. ఎక్కువ బాగా పేస్ట్లా అయిపోతుంది ఆల్రెడీ ఆయిల్లోనే అది. ఇప్పుడు చూడండి సరిపోయింది, బాగా మెత్తగా అయిపోయింది బాగా చుక్కకూర అంతా. ఇప్పుడైతే పక్కకు తీసేద్దాం. ఈ చుక్కకూర, టమోటా ఇవన్నీ అయితే మిక్సీలోకి వేస్తున్నా. మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి మాకు ఇక్కడ రోలు ఫెసిలిటీ లేదండి ఇంట్లో. మీరు పల్లెల్లో కనుక ఉంటే ఖచ్చితంగా రోట్లోనే ఇది రుబ్బండి, చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా మిక్సీలో కంటే. సో అలా ట్రై చేయండి, ఓకేనా? ఇంకా కొంచెం సాల్ట్, ఒక ఆనియన్ కూడా వేసుకోండి కట్ చేసుకొని. మిక్సీకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మిక్సీకి వేయడం అయిపోయిందండి, బాగా కొంచెం మెత్తగా అయింది. ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయినప్పుడే ఆకుకూర అంతా మెత్తగా అయిపోతుంది. ఈ టమోటా, ఈ వెల్లుల్లి, ఆనియన్ ఇవన్నీ మంచిగా మిక్సీ అవ్వాలి కాబట్టి మిక్సీలోకి వేసి రుబ్బుతాం అంతే. ఇప్పుడైతే పోపు తయారు చేసుకుందామండి. కొద్దిగా ఆయిల్, కొంచెం పోపు దినుసులు వేసుకోండి, కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్లో అయ్యాక చట్నీలోకి అయితే వేసేద్దాం. ఇంకా
రెడీ అయిపోయిందండి మనకి ఇప్పుడు చుక్కకూర చట్నీ. ఇంతకుముందే వైట్ రైస్ కూడా పెట్టేశాను అనమాట, వేడివేడిగా అయితే తినడానికి బాగుంటుందని. ఇప్పుడు ఈ చుక్కకూర చట్నీ వేడివేడి రైస్లోకి వేసుకొని తిందాం. టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాను నేను. ఇది ఇంకా ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటే దీంట్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది, అసలు అదిరిపోద్ది. ఇంకా అసలు నేను మళ్ళీ కిందకి వెళ్ళి ఎగ్స్ తీసుకొచ్చాక కొంచెం బద్ధకమని వెళ్ళలేదంతే. మీరు ఇది చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ ఎట్లుందో చెప్తాను. ఆహా, చాలా బాగుంది అసలు, చాలా స్పైసీ కూడా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా ట్రై చేయండి. మీకు నచ్చుతుందో లేదో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా 100% నచ్చుతుందని అనుకుంటున్నా. నా వీడియో కనుక నచ్చితే నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.